ఊళ్ళో నువ్వు పాడితేనేగా చుట్టుపక్కల సంతోషంగా నిద్రపోయేటోళ్ళు. ఏ పాట రాది? గుర్తు రావట్లేదు. జాబిల్లి కోసం అక్క. జాబిల్లి కోసం. ఆ పాటే పాడు. Stop it! Stop it! చందు, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేసావు? సారీ దేవా. తప్పు చేస్తేనే సారీ చెప్పాలి. ఏ తప్పు చేయకుండానే చిల్లరగా బిహేవ్ చేస్తే ఏం చెప్పినా సరిపోదు. ఇప్పుడని కాదు, ఇంతకు ముందు కూడా పార్వతి విషయంలో ఇలాగే చేశావు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ చందు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దేవా. మొన్న చిన్ని కృష్ణుడు అనుకుని పార్వతి నిన్ను పట్టుకున్నప్పటి నుంచి నేను బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నాను. బట్ పార్వతి మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఎందుకో తెలీదు, సడన్గా కోపం వచ్చినా అంతలోనే రియలైజ్ అవుతున్నాను. పార్టీలో అందరు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయడం ఏం బాలేచిద్దు. పార్వతి కాబట్టి కారణం లేకుండా ఎందుకు ఇలా చేశారని నిలదీయలేదు. అదే వేరెవరైనా నా పరువు కూడా పోయేది. బ్రో, గైస్, డోంట్ గెట్ అప్సెట్. ఎవరు మూడ్ పార్ట్ చేసుకోకండి. లెట్స్ కంటిన్యూ ది పార్టీ. హే, చీర్ అప్! మ్యూజిక్ ఆన్! దేవా, జానీ, యు క్యారీ ఆన్. ఓయ్ మావా, నీకోసం ఎవరు తీసుకొచ్చారు మావా? నాకే ఆకలేస్తుందని పెరుగన్నం పట్టుకొచ్చాను. దిష్టి బొమ్మల నా ముందు మెక్కడమేంటే? కోతి మొహం దానా, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళు. రే పొట్టుడా, ఎదురుగా అప్సరస, తన చేతిలో ప్లేట్, చుట్టూ డల్ లైటింగ్ ఉంటే ఏం చేసినా
రొమాంటిక్ గా చేయాలి. ఆ, అన్నం తినడం కూడా. నువ్వు కూర్చుని తింటావో దొర్లుతూ తింటావో నీ ఇష్టం. ఓకే. హలో, మార్చినేని ఐశ్వర్య ఇక్కడ. ఆర్డర్ వేస్తే జరగాలి. ముద్దు ముద్దుగా నువ్వే నాకు ముద్ద తినిపించాలి. హలో, గట్టమనేని మహేంద్ర ఇక్కడ. కామెడీ చేస్తే మడతడిపోద్ది. అంటే నువ్వు తినిపించవా? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి చెప్పినా ఈ పని నేను చేయను. ప్రైమ్ మినిస్టర్ కి కాదు, హోమ్ మినిస్టర్ కి చెప్తాను. ఆ, ఆ, ఆయన పేరు నాకు గుర్తులేదు. నీకంత నాలెడ్జ్ లేదని నాకు తెలుసు గాని, ఇండియా హోమ్ మినిస్టర్ కాదు, ఆ, మన ఇంటి హోమ్ మినిస్టర్ ఆ, ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఆంటీ. ఒక్కసారి కేకేశాననుకో, నీకు నీకు మడ తడిపోద్ది. ఆ, ఏంటి బెదిరిస్తున్నావా? పిలవమంటావా? ఏంటి తమాషాగా ఉందా? తినిపిస్తావా లేదా? ఆ, కుదరదు. ఆంటీ! ఏ, 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 నోర్మి ఆపి. ఛీ! అమృతంలా ఉంటుంది మహి. ఏదో రోజు విషమే తినిపిస్తానే, పీడ పోతుంది. నువ్వు కూడా తినమావా? నాకు ఆకలి లేదని చెప్పానా? త్వరగా తిని చెక్కేయ్. పట్టు. ఆ ముద్దు ఇక్కడ పెట్టు మావా. నీకేమైనా మెంట్లా? అరచేతిలో పెట్టమంటారు కానీ అక్కడెలా పెడతారే? నువ్వు పెట్టయ్యా మగడా. వెరైటీగా ఉంటుంది. నా కర్మ, దేవుడు దీన్ని తగిలించాడు. ఇప్పుడు తిను. ఆ? ఏంటి? తిను మావా. నాకు వద్దని చెప్తే అర్థం కదా? ఆ ఫర్ ఆంటీ. ఉష్, ఉష్, ఉష్. ఏ, ఆ, ఆ, ఆ. జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక నువ్వు కేక మావా. ఒక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నీ పెదాలు తగిలాక పెరగన్నం కూడా పంచామృతంలా తీయగా ఉంది. పిచ్చి పరాకాష్కెళ్ళిందే. మనుషులు కొంచెం దూరంగా ఉండు. అయిపోయిందిగా, ఇక బయలుదేరు.
పనిలో పనిగా ఒక కిస్ ఇవ్వచ్చుగా. కళ్ళు మూసుకుని పందిలా మూతి పెట్టు, ఇస్తా. హలో బాబు. పెద్దబాబు గారా చిన్నబాబు గారా? నువ్వే బాబు. నాను కూడా బాబునేటి. పొరపాటు పడినట్టున్నారు. నాను ఓనర్ కొడుకుని కాదండి, డ్రైవర్ కొడుకుని. మేకోటి గణేష్. మేకోటి పార్వతి మీ సిస్టరా? సిస్టరే. ఏ? ఆమె కొరియర్లో పాస్పోర్ట్ వచ్చింది. ఇక్కడ సైన్ చేసి తీసుకో. పాస్పోర్ట్ వచ్చిందా? మరి చెప్పరేంటండి? సంతకం పెడతాను, ఇవ్వండి. పాస్పోర్ట్ ఇవ్వండి. సౌందర్య, ఓయ్ సౌందర్య, ఓయ్ సౌందర్య, సౌందర్య, ఓయ్ సౌందర్య. ఏం ఇంద్రగాని అట్ట అరుస్తున్నావు? అరుపు కాదే, ఇది కేక. ఇంకా నువ్వు గాలి మోటలో పోయి రోజులు వచ్చాయి. రేషన్ కార్డు వచ్చినదా ఏంది? నీ జేజమ్మ, రేషన్ కార్డు కాదే, పాస్పోర్ట్ వచ్చినది. విదేశాలకు పోనీకిచ్చే మెయిన్ టికెట్ చూడు. ఓనమ్మో, నా ఫోటో. సౌందర్య, ఓ స్టెప్ వేవే. మా అక్కకు పాస్పోర్ట్ వచ్చింది. పార్వతి, గది ఇట్రా రా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పాస్పోర్ట్ వచ్చినది. చిన్నమ్మ గారు చూడండి. వావ్, కంగ్రాట్స్ పార్వతి. ఈ పాస్పోర్ట్ లో నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నావు. కెమెరాలో దింపితే గాడిదైన సక్కంగా కానొస్తా ఐశ్వర్యమ్మ. ఇంకా పార్వతి రాదా ఏంది? ఎనీవే, కాంగ్రాట్స్ పార్వతి. ఘట్టంలోని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా సింగపూర్ బిజినెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవడం అంటే మామూలు విషయం కాదు. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎప్పుడు వెళ్తున్నారేంటి సింగపూర్కి? వీసా రాగానే వెళ్తారు, అంతే కదా దేవా? యా ఐశ్వర్య, 12th అటెండ్ అవ్వాలి. అంటే మ్యారేజ్ అయినా నెక్స్ట్ డేనా? అయ్యో, మరి రిసెప్షన్? పెళ్ళి ఒప్పు అంటే దీని మోహన్కి రిసెప్షన్ కూడానా? వచ్చాక పెట్టుకుందాం. ఏ బ్రో? యా. ఏటో ఆడికి పోయి ఏం చేయాలో, ఎట్ట మాట్లాడాలో తలుచుకుంటేనే కాళ్ళ చేతులు వణుకుతున్నాయి పెద్దబాబు గారు.
నీ వెంట నేను ఉంటాను కదా పార్వతి. పార్వతి, బ్రో ఎలా చెప్తా అలా చెయ్యి. నువ్వు తెలుగులో మాట్లాడితే అదే మ్యాటర్ బ్రో ఇంగ్లీష్లో వాళ్ళకి చెప్తాడు. చెప్పడం కాదు పార్వతి, ఇప్పుడు ఇదే సింగపూర్. ఆ, దేవా, నువ్వు సింగపూర్ వెళ్ళాక ఎలా ఉంటుందో మేం చూపిస్తాం. రే, పార్వతిని ఎందుకు కంగారు పెడతారు? ఇది కంగారు కాదు బ్రో, ప్రిపరేషన్. పార్వతి, ఫీల్ ఫ్రీ. ఏయ్, అలా చూస్తావేంటి? పార్వతికి బుకే ఇవ్వు. ఓ, అర్థమైంది. 1 సెకండ్. బ్రో, పార్వతి పక్క నుంచి. ఇప్పుడు బ్రో పార్వతి సింగపూర్లో దిగారు. మిస్ మెగుటి పార్వతి, వెల్కమ్ టు సింగపూర్. థ్యాంక్స్ చిన్నమ్మ గారు. అక్కడ అమ్మాయి గారులు ఉండరు. మేడం, సార్. ఓ అట్టనా? థ్యాంక్స్ మేడం గారు. మేగుటి పార్వతి, హౌ డు యు లైక్ సింగపూర్? ఓ, సింగపూర్ ఎలా ఉంది? అయ్యో, సింగపూర్ ఇట్టా ఉంటదా? హోలమోలమ్మో, ఏటమ్మా ఇది? కథలో విన్నట్టు, సినిమాలో చూసినట్టు మేడ మీద మేడ, మేడ మీద మేడ, 1000 మేడలున్నాయి. సిన్నమ్మ గారు, మేడంటే గుర్తొచ్చినది. నా చెయ్యి చూసి మా రంగమ్మవ్వ అనేది, ఓసే పార్వతి, 7 మేడున్నింటికి కోడలిగా పోతావే అని. ఓలమ్మో, పార్వతి, కలల కడక మేకొట్టి పార్వతి, కింద పడితే బుర్ర పగిలిపోతుంది. 1 minute. వదినా, ఇప్పుడు నువ్వు సింగపూర్ చీఫ్ గెస్ట్వి. పార్వతికి సాల్వా కప్పి సర్టిఫికెట్ ఇవ్వు. రా వదినా, కమాన్. వదినా, సర్టిఫికెట్. సూపర్. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ పార్వతి మాట్లాడతారు. ఏంటి చెప్పాలమ్మాయి గారు? ఇదే మాట అక్కడనే. కంపెనీ డెవలప్ అవ్వడానికి కారణమేంటో వాళ్ళతో చెప్పాలి. వంట చేస్తా, 10 మందికి వంట చేసి పెట్టే నన్ను 10,000 మంది ఉద్యోగస్తులున్న కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ని చేసింది మా ఈ పెదబాబు గారే.
మందారంతో ఎన్నో లాభాలుంటాయని మాట వరుసకు చెప్తే మందారంతోనే ఎన్నో మందులు తయారు చేసి వ్యాపారం చేసి ఎంత స్థాయికి తీసుకొచ్చినారు. వెరీ గుడ్ పార్వతి, సింపుల్గా చాలా బాగా చెప్పావు.